కథ పేరు పాపం గోపాలం. రచన కాశీవరపు వెంకట సుబ్బయ్య. సంధ్యా సమయం. పడమటి కొండల్లో ఒరిగిపోతున్న సూర్యుడు అరుణారుణ కిరణాలను ప్రసరిస్తున్నాడు. ఆ కాంతి కిరణాలతో లోకమంతా ఎర్రదనం పులుముకున్నది. ఊరి చివర ఓ వెడల్పాటి బండపై కూర్చోడి తదేకదీక్షతో తన్మయంతో చూస్తున్నాడు నిండా 10 ఏండ్లైనా నిండని ఒక బాలుడు. చూస్తుండగానే పడమటి కొండల్లో మునిగిపోయాడు సూర్యుడు. మసకచీకటి అంతటా వ్యాపిస్తోంది. సూర్యాస్తమయమవ్వగానే ఆ బాలుడికి తాను చేయాల్సిన ముఖ్యమైన పని జ్ఞాపకమొచ్చి ఉన్నపళంగా ఊరివైపు పరుగందుకున్నాడు. వీధిగుండా ఇంటివైపు పరిగెడుతున్న బాలుణ్ణి ఆపింది ఓ మధ్యవయసు ఆవిడ. ఒరే పొట్టోడా, అంగడికి పోయి వక్కాకు తెచ్చీరా అంది తన ఇంటి ముంగిట కూర్చుని. ఇప్పుడు కాదు, మల్లె తెచ్చిస్తాలే అన్నాడు పొట్టోడనే గోపాలు. వీధిమలుపు తిరగ్గానే గోపాలుకు ఊరి పెద్ద రెడ్డయ్య ఎదురుపడ్డాడు. రెడ్డయ్యను చూస్తూనే వినయంగా నిలబడ్డాడు. ఏరా వెదవా, ఉదయాన్నే చెప్పిన పని చేసినవా గద్దించి అడిగాడు రెడ్డయ్య. గోపాలు భయంగా, మర్చిపోయేనయ్యా, పొద్దున్నే చేస్తానయ్యా తప్పకుండా అంటూ ఒదిగి చెప్పుకున్నాడు. సరే, పొద్దున్నే చెయ్యి. ఈసారి మర్చిపోయానని చెప్పావో ఒళ్ళు పగుల్తుంది, జాగ్రత్త కటువుగా చెప్పి వెళ్ళిపోయాడు రెడ్డయ్య. రెడ్డయ్య తనను వదిలి వెళ్లగానే మళ్లీ పరుగందుకున్నాడు గోపాలు. తెరలు తెరలుగా బొరకలు పడ్డ ఓ పూరిపాకలోకి దూరాడు గోపాలు. పూరిపాకలో నులకమంచంమీద బక్కచిక్కిన ఓకావిడ తెరపలు తెరలుగా దగ్గుతూ పడుకుని ఉన్ని. గోపాలు మంచం పక్కన నిలబడి, అమ్మా, బువ్వ తిన్నావా అన్నాడు. ఎక్కడిదిరా గోపురాలు, నువ్వు తెస్తేనే కాదురా నేన్ తినేది అంది అమ్మ అలవికాని నీరసంతో. నా మతిమరుపుతో ఎంత పని జరిగిపోయింది అనుకుని పూరిపాకనుంచి మళ్లీ పరుగు తీశాడు గోపాలు. అతడి పరుగు రెడ్డయ్య ఇంటి ముందర ఆగింది. ఇంటి ముందు నిలబడి, అమ్మా, రెడ్డమ్మా, అన్నం పెట్టమ్మా అడిగాడు. ఆ పిలుపు విన్న రెడ్డమ్మ అన్నం కూరలు తీసుకొచ్చి, ఎక్కడికి పోయావురా బుడ్డోడా, ఇంతసేపు నీకోసమే ఎదురుచూస్తున్నా అని వాడికి అన్నం పెట్టింది. ఆమెకు బదులు చెప్పి మళ్లీ వడివడిగా పాకవైపు నడిచాడు గోపాలు. గోపాల్ని రకరకాల అడ్డపేర్లతో పిలవడం జనానికి రివాజైంది. గోపాలు అమ్మకు జబ్బొచ్చి మంచం పట్టినప్పుడు నుంచి ఊళ్ళో వాళ్లు ఎవరే పని చెప్పినా ఆ పని చేసి వాళ్లు పెట్టిన అన్నం తెచ్చుకుని అమ్మా తనూ తిని బతుకున్నట్టుకొస్తున్నారు. రెడ్డమ్మ పెట్టిన అన్నాన్ని అమ్మకు గిన్నెలో పెట్టి నీళ్ళచెంబు దగ్గరగా పెట్టాడు. అమ్మా కొడుకులిద్దరూ అన్నం తిని ఆకలిబాధ తీర్చుకున్న తరువాత అమ్మ తన కొడుకుని దగ్గరగా కూర్చోబెట్టుకుని, నాయనా గోపాలు, ఇందాక చాల్సేపు కనిపించకుండా పోయావు. ఎక్కడికి పోయావు నాయనా అడిగింది లాలనగా. అమ్మా, పొద్దు కుంకడాన్ని చూడడానికి ఊరి వెలుపలికి పోయాను. పొద్దు కుంకడం చాలా అందంగా ఉంటుందమ్మా, అందుకే పొద్దు కుంకడాన్ని చూడడానికి ప్రతిరోజూ పోతుంటానమ్మా చెప్పాడు గోపాలు ఎంతో సంబరంగా. అలాగా బాబూ, అయితే పొద్దు కుంకడం కన్నా పొద్దు పొడవడం ఇంటా చాలా అందంగా ఉంటుందిరా గోపాలు. అంతేకాదు, పొద్దు కుంకుడు నిరాశావాదానికి, పొద్దు పొడవడం ఆశావాదానికి గుర్తని పెద్దలు చెప్పుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది గోపాలు అమ్మ. అలాగమ్మా, అయితే రేపొద్దున్న పొద్దు పొడవడానికి చూడడానికి పోతాను అన్నాడు గోపాలు ఎంతో ఆసక్తి కనబరుస్తూ. అమ్మా, ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువలిందమ్మా. నిన్న రెడ్డయ్య ఒక పని చెప్పాడు, అది మరిచిపోయి చెయ్యలేదు. ఇప్పుడు రెడ్డయ్య ఎదురై చెప్పిన చెయ్యనందుకు కోప్పడ్డాడు. అది కాదురా గోపాలు, ఒకటా రెడ్డా పనులు, ఒకరికా ఇద్దరికా, అందరికీ నువ్వే పనులు చేసిపెట్టాలి. ఎన్నని గుర్తుపెట్టుకుంటావు, అందుకే మరిచిపోయుంటావు సర్ది చెప్పింది అమ్మా పడుకున్న కొడుకు వీపు తడుతూ. అమ్మా, పొద్దున్నే నేను పొద్దు పొడవడాన్ని చూడాలమ్మా అంటూ నిద్రలోకి జారుకున్నాడు గోపాలు. గోపాలు చీకట్లోనే లేచి ఊరి వెలుపలికి పోయి తూర్పు అభిముఖంగా నిలబడ్డాడు. అప్పుడప్పుడే సూర్యుడు ఎర్రెర్రని వెలుగురేఖల్ను విరజిమ్ముతూ సప్తమన్నాల్తో ఉదయిస్తున్నాడు. గోపాలు ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ మైమరచి నిల్చుండిపోయాడు. అటువైపుగా సైకిల్పై వెళుతున్న తిరుపాలు గోపాల్ని చూసి, ఎరా పొట్టోడా, ఇక్కడ నిలబడి ఏం చూస్తుండవురా అన్నాడు. పొద్దు పొడుపును చూస్తున్నాను, ఎంత అందంగా ఉన్నాడో సూర్యుడు అన్నాడు గోపాలు తన్మయత్వం, అమాయకత్వం కలగలిపి. బో, చూసినావుగాని రెడ్డయ్య ఎందుకో నిన్ను రమ్మన్నాడు, పో కసురుకున్నట్లు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడే పోతాండయ్యా అని
గోపాలరెడ్డయ్య ఇంటికి కాలుకాలిన పిల్లిలా కదిలాడు. నిన్న రెడ్డయ్య చెప్పిన పని గుర్తుకొచ్చి ఏం కోప్పడతాడో అనుకున్నాడు. గోపాలు రెడ్డయ్యకు ఎదురుపడడం, రెడ్డయ్య కోపపడడం, స్కూల్లో మొక్కల్నాటే పని పురమాయించడం, గోపాలు వెంటనే పనిలోకి దిగిపోవడం వెంటనే జరిగిపోయాయి. గోపాల్తో పాటు మరికొందరు మొక్కలు నాటుతున్నారు. వీరిపై ఒకడు అజమాయిషీ చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. గోపాలు చిన్న గుంత తీసి పూల మొక్కను అందులో నాటి ఎరువును కలిపిన మట్టితో కనిపెట్టి మొక్క చుట్టూ పాదుచేసి నీళ్లు పోస్తున్నాడు. స్కూలు గదుల్లో పిల్లలకు పాఠాలు చెప్పుతున్నారు టీచర్లు. గోపాలుకు గది కిటికీలోంచు టీచర్ పాఠం చెప్పుచున్నది వినిపిస్తున్నది. బోర్డుమీద రాస్తున్నది కనిపిస్తున్నది. మొక్కకోసం గుంత తీయడంతో వచ్చిన మట్టిని చదరంగా నెరిపి బోర్డుపై టీచర్ రాస్తున్న అక్షరాలను రాయడం మొదలుపెట్టాడు గోపాలు. మొక్కలు నాటిస్తున్న వ్యక్తి గోపాలువైపుగా వచ్చి గోపాలు చేస్తున్న పని చూశాడు. ఏరా పొట్టోడా, చదువుకోవాలనుకుంటే ఎంచక్క బడికిపోయి చదువుకోవాలరా, మా పనికొచ్చి మమ్మలెందుకు ఇబ్బంది పెట్టడంరా అన్నాడు తన సొమ్మేదో పోతున్నట్టు. నేను చదువుకోడానికి పోతే జబ్బుతో మంచంపై ఉన్న మా అమ్మకు బువ్వెవరు పెడతారు? ఏదో ఒకరోజు మమ్మల్ని వెదుక్కుంటూ మా మామ వచ్చి నన్ను తీసుకునిపోయి చదివిస్తాడు అని గోపాలు అమాయకంగా సమాధానం చెప్పాడు. ఓహో, మీ మామ వస్తాడు, నిన్ను తీసుకునిపోయి చదివిస్తాడు. నువ్వు కలెక్టరే మా ఊరొచ్చి రోడ్లు భవనాలు కట్టిస్తావు. అవన్నీ మేం చేతులు కట్టుకుని చూస్తాం. వ్యంగ్యంగా వెగటు భావాన్ని కక్కాడు ఆ వ్యక్తి. అవేవీ పట్టని గోపాలు మళ్ళీ మొక్కలు నాటడంలో పడ్డాడు. మొక్కలు నాటడం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. బువ్వేలయ్యింది. రెడ్డయ్య ఇంటికి పోయి బువ్వ పెట్టించుకుని అమ్మకు పెట్టాలి అనుకుంటూ రెడ్డయ్య ఇంటికి బయల్దేరాడు గోపాలు. దోవలో సూరవ్వ కనబడి, ఒరై మనుముడా, ఇట్ల రారా, రొంత పనుంది అంది సూరవ్వ గోపాల్ని చూసి. ఉండవ్వా, ఇప్పటికే వేళమించిపోయింది. రెడ్డయ్య ఇంటికి పోయి బువ్వ పెట్టించుకుని అమ్మకు పెట్టాలి గసపెట్టుకుంటూ పోతూ అన్నాడు. ఏరా మనుముడా, నా మనుముడైతే ఇట్టంటారా? ఆ బువ్వేదో నేనే పడతాగాని చిన్న పని చేసిపోరా అంది సూరవ్వ. గోపాలు ఆలోచనల్లో పడ్డాడు. రెడ్డయ్య ఇల్లు చాలా దూరం ఉంది. అంత దూరం పోవాలంటే వేలమించిపోతుంది. అదేదో పనిచేసి ఇక్కడే బువ్వ పెట్టించుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. సూరవ్వ, ఏం పని చెయ్యాలా అన్నాడు. పెద్ద పని ఏం కాదురా, అంగడికి పోయి నూనె డబ్బా తీసుకురావాలి అంటే అందామె. అంగడికి పోయి 10 కేజీల నూనె డబ్బా అతి కష్టం మీద తీసుకొచ్చి పెట్టాడు. ఆమె పెట్టిన అన్నం తీసుకుని ఆస్పత్రి పక్కనబడి కాలికొద్దీ నడిచి ఇంటికి పోతున్న గోపాల్ని చూసి, డాక్టర్ సోమయ్య, బుడ్డోడా, మీ అమ్మా విపరీతంగా దగ్గుతావంటివి. టానిక్ ఇస్తాను, తీసుకునిపోయి మీ అమ్మకిచ్చి తొందరగారా. డిపోలో కట్టెపుల్లలున్నాయి, ఇంట్లో వెద్దుగాని సోమయ్య ఏరవేసి చెప్పాడు. అమ్మ రాత్రంతా దగ్గుతూ ఉన్న విషయం గుర్తుకొచ్చి, ఈసార్ అమ్మకిచ్చి వెంటనే వచ్చి మీ పనిచేస్తాను అన్నాడు ఆతృతపడుతూ. డాక్టరిచ్చిన టానిక్, సూరవ్వ పెట్టిన అన్నం అమ్మ దగ్గర పెట్టి, అమ్మా, అన్నం తిని టానిక్ తాగు చెప్పి అంతే వేగంగా వెనక్కి తిరిగాడు. బాబు గోపాలు, ఉండురా, నీతో పనుంది అంటున్న అమ్మమాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పినట్లు డిపోలో అన్నీ ఇన్ని పుల్లలు కాదు, 10 మోపులున్నాయి. అవన్నీ డాక్టర్ ఇల్లు చేర్చేసరికి సాయంత్రమైంది. మధ్యాహ్నం అన్నం తినకుండా పనిచేయడం వల్ల అలసిపోయాడు గోపాలు. సొక్కుతూ సోలుతూ ఇంటికొస్తున్న గోపాలుతో నాగరాజు, ఒరే అల్లుడు, ఇట్లరారా, నీతో కొంచెం పనుంది అన్నాడు. లేదు మామా, చాలా అలసటగా ఉంది మామా, రేపొచ్చి నీ పని చేస్తులే మామా నీరసంగా అన్నాడు. అల్లుడు, నీ మామను చెబితే వినవారా నిష్ఠూరంగా అన్నాడు నాగరాజు. లేదు మామా, ఒళ్ళంతా పులిసిపోయినట్లుంది, తప్పకుండా రేపొచ్చి చేస్తా అంటూ ఇంటికెళ్ళి పడకలో పడిపోయాడు. బాగా అలసి ఉన్నందున వెంటనే నిద్రపట్టి గాఢనిద్రలోకి జారుకున్నాడు గోపాలు. రాత్రి 8 గంటలు దాటి 9 కావస్తోంది. గోపాలు గురకపెట్టి నిద్రపోతున్నాడు. అమ్మ గోపాలుని లేపాలని చూసింది. ఏమీ తినకుండా పడుకున్నాడని బాధపడింది. 4 మెతుకుల కోసం ఊరందరికీ పనిచేసి వాళ్లు పెట్టే కూడు తిని బతికాడు. కొడుకును చూసి విపరీతమైన వ్యధకు గురైంది గోపాలు అమ్మ హేమ. గోపాలుని దగ్గరకు తీసుకొని ఏదో చెప్పాలని హేమ మనసు ఆరాటపడుతోంది. హేమ కలిగినింట్లో పుట్టినమ్మాయి. 15 సంవత్సరాల కిందట శరత్ను నమ్మి అతన్ని ప్రేమించి తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకుని ఈ ఊరొచ్చింది. శరత్ మంచి ఆదర్శాలు ఉన్నవాడు. ఉన్నన్నాళ్ళూ అపురూపంగా చూసుకున్నాడు. ఆనందంగా 5 ఏళ్లు గడిచాయి. అప్పటికి హేమ గర్భవతి. దురదృష్టవశాత్తు హఠాత్తుగా ఒకరోజు శరత్ యాక్సిడెంట్లో చనిపోయాడు. హేమ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఓ రోజు గోపాలుని కన్నది హేమ.
శరత్ సంపాదించిన కొద్దిపాటి ఆస్తి గోపాలు పుట్టిన 2-3 ఏళ్లలోనే అయిపోయింది. 2 ఏళ్ల పిల్లాడితో పాటు తాను ఎలా బతకాలి ఆలోచించింది హేమ. అత్తిల్లు లేని హేమ పుట్టింటికి పోవడానికి మనసొప్పుకోలేదు. అందంతో పాటు మంచి యవ్వనంలో ఉన్న ఒంటరి హేమపై ఊరి పెద్దల కళ్ళు పడ్డాయి. ఏ దిక్కూ దిశా లేని హేమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం పెద్ద మనుషులకు లొంగిపోవాల్సి వచ్చింది. అలా మరో 8 ఏళ్లు గడిచాయి. రకరకాల జబ్బులు హేమను చుట్టుముట్టాయి. హేమ దగ్గర ఉన్న సొమ్మంతా జబ్బులకే కరిగిపోయింది. కాని జబ్బులు మాత్రం నయం కాలేదు. అవి ప్రాణాంతక జబ్బులని తేలింది. ఇప్పుడు హేమ తన గురించి కాదు ఆలోచిస్తున్నది, తన బిడ్డ గోపాలు భవిష్యత్తు పట్ల బెంగపెట్టుకుంటున్నది. అతని జీవితం అంధకారం అవుతుందేమోనని భయపడుతున్నది. గతంలో ఓ రోజు హేమ గోపాలుని పక్కలో కూర్చోబెట్టుకుని చెప్పింది, నాయనా గోపాలు, నీకు మామయ్య ఉన్నాడు. అతనితో కొట్లాడి నేను మీ నాన్నతో వచ్చాను. ఇప్పుడు నేను ఈ పరిస్థితిల్లో మీ మామయ్య దగ్గరికి పోలేను. నిన్ను పంపుదామన్నా నీవు కనుక్కోలేవు. అయినప్పటికీ ఏదో ఒకరోజు మీ మామయ్య మనల్నెదుక్కుంటూ వస్తాడు. నిన్ను తీసుకొనిపోయి బాగా చదివిస్తాడు. భయపడకుండా ఎదురుచూడు గోపాలు అంది హేమ గోపాలుకు భవిష్యత్తుపై నమ్మకం కలిగిస్తూ. అన్నం తినకుండా నిద్రలోకి జారుకున్న గోపాలు చీకట్లో లేచి ఎప్పటిలాగే సూర్యోదయాన్ని చూడ్డానికి ఊరి వెలుపలకు పోయాడు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి తాదాత్మ్యం చెంది చూస్తున్న గోపాలను అటుగా పోతున్న కొండారెడ్డి, ఒరే గోపాలు, మీ ఇంటి ముందర జనం గుమిగూడి ఉన్నారు. ఏంటో పోయి చూడ్రా, నేను పని తొందరలో విషయం తెలుసుకోకుండా వచ్చాను అన్నాడు. గోపాలం ఉలిక్కిపడి భయంతో గుండెలదురుతుండగా ఇంటికి పరుగు తీశాడు. అల్లంత దూరం నుంచే తన ఇంటి ముందర జనం ఉండడం చూసి భయం రెట్టింపై ఇంటిని సమీపించాడు గోపాలు. గుంపును తోసుకుంటూ లోనికి పోతుండగా ఓ ముసలావిడ అంటోంది, ఓ గంట కిందట నేనీ పక్కనుంచి పోతుంటే పెద్దగా మూలిగిన అలికిడైంది. ఏంటో చూద్దామని పాకలోనికి పోయి చూశాను. నోటినుండి నెత్తులు కారుతోంది. ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరుందేమోనని చూశాను. అప్పటికే ఊపిరి ఆగిపోయి ఉంది అంటుండగా గోపాలు లోబలికి పోయి అమ్మపై పడి బోరున ఏడ్చాడు. పాపం పొట్టోడు ఒంటరివాడైపోయాడు. వాని అమ్మ ఉన్నన్నాళ్ళు ఊళ్ళో ఆ పని ఈ పని చేసి వాళ్లు పెట్టే కూడు తిని బతికారు. ఇప్పుడు ఆమె పోయింది. ఇక ఎలా ఉంటాడో ఏమో అంటున్నాడు గుంపులోనించి ఒకడు దయను వలకపోస్తూ. వాడికేం బాగుంటాడు? రోగిష్టి అమ్మను ఏగించే బాధ తప్పింది. ఎవరింట్లోనో పనిచేస్తూ వాళ్లు పెట్టేది తింటూ బతికేస్తాడు అంటున్నాడు మరొకరు. జాలి చూపించాల్సిన పనేం లేదన్నట్లు. పాకలో శవం ఎంతసేపుంటుంది? బయటికి తెస్తాన్ రాండి అంటూ ఇంకొకడు ఉచితోక్తి వదిలాడు. చాల్లెవోయ్, బో చెప్పుకొచ్చావు. ఇది ఎలా బతికిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపిష్టిదాన్ని మనం తగిలి తీసుకురావడానికి మనకేం కర్మ పట్టింది అంటున్నాడు మరొకడు చీదరించుకుంటూ. ఇట్లే ఉంటే వాసన కొట్టదు. పైగా నానా రోగాలున్న రోగిష్టిది. ఏదో ఒకటి చెయ్యండి. చూస్తూ ఊరుకుంటే ఎట్లా? దాని కంపు ఊరంతా అల్లుకుంటే అందరికీ రోగాలొస్తాయి. గుంపులోంచి ఇంకెవరో కర్కశంగా అంటున్నాడు. ఇంతలో ఊరి పెద్ద రెడ్డయ్య అక్కడికి వచ్చాడు. ఏరా చిన్నిగా, మున్సిపాలిటోళ్ళకి ఫోన్ చేయమన్నాను, చేసేవా? పొట్టోడు పిల్లోడైపోయా. ఎలా పారేస్తాడు? మున్సిపాలిటోళ్ళకి తెలియచేస్తే అంతా వాళ్లే చూసుకుంటారు అన్నాడు రెడ్డయ్య ఎంతో ఉదారాన్ని వర్షంలా కురిపిస్తూ. అందరి మాటల్ని అంత వేదనలోనూ గోపాలు వింటున్నాడు. వీరంతా తనపై దయ తలుస్తున్నారో, జాలి చూపిస్తున్నారో, ఉపకారం చేస్తున్నారో, లేక ఈసడించుకుంటున్నారో అర్థం కాలేదు ఆ పసివయసు గోపాలుకు. అమ్మ శవం పక్కనుంచి లేచి ఏడ్చుకుంటూ గుంపు దగ్గరకు వచ్చాడు. రెడ్డయ్యా, అప్పుడు మీ అమ్మ క్యాన్సర్తో చనిపోతే అందరూ కలిసి పారేసినారే, అట్లే మా అమ్మను కూడా పారేయండయ్యా. బుద్ధొచ్చినప్పట్నుంచి నీ కొడుకులా నువ్వు చెప్పిందల్లా చేస్తూ వస్తున్నానే, మా అమ్మను కూడా అందరూ కలిసి పారేయండయ్యా అని ప్రాధేయపడ్డాడు గోపాలు. మా అమ్మకు నీ అమ్మకు సాటేం రాయదవా? అయినా ఒరే బుడ్డోడా, నీవేమన్నా నా కన్న కొడుకవట్రా మీ అమ్మను పారేయడానికి? నువ్వు పనిచేసిందానికి నేం కూడిపెట్టా. ఎచ్చిలిపోకురోయ్ పొట్టి ఎదవా అని ఎగతాళి చేశాడు రెడ్డయ్య మానవత్వం మర్చి. గుంపులోనుంచి చల్లగా జారుకుంటున్న నాగరాజునో, నాగరాజుమావా, నన్ను అల్లుడంటివే, నీవన్నా సాయం చేయుమావా? నాగరాజు కాళ్ళు పట్టుకున్నాడు. ఒరే బుడ్డోడా, సామెతకు అల్లుడంటానే నిజంగా అల్లుడైపోతావా ఏంద్రా? అనేవాళ్లంతా చేస్తారా? పోరా పిచ్చోడా.
గేలిగా అన్నాడు హృదయంలేని నాగరాజు. ఆ పక్కనే ఉన్న సూరవ్వను, అవ్వా, నా మనవడివి నీవురా అన్నావే, మా అమ్మను దానం చేయడానికి నీవన్నా సాయం చేయవా అవ్వా? సూరవ్వను బతిమిలాడాడు గోపాలు. ఓ నాయనో, నామీద పడ్డావేంట్రా? ముసల్దాన్ని, నాకే దిక్కులేదు, నేనేం చేస్తాను? పనులు చేయించుకోడానికి 1,00,000 చెప్తాం, అవన్నీ నిజమనుకుంటే ఎట్లరా ఎర్రోడా? అంది సూరన్వ చులకనగా. మీలాంటి దిక్కలేనివాళ్లకు మున్సిపాలిటీ వాళ్లే ఎక్కువ, వాళ్లే వచ్చి పారేస్తారులే తిక్కయదవా అన్నాడు రెడ్డయ్య మరోసారి ఉచిత సలహా ఇస్తూ. వాడి అవస్థ చూసి అందరూ గొల్లున నవ్వారు. అందరికీ ఎవరేం చెప్పినా కాదనకుండా పనులు చేసి పెట్టాను. ఈరోజు మా అమ్మ చనిపోతే బూడ్చడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. మీకు మనసుందా, మంచితనముందా అని అందరివైపూ చూస్తూ గుండెలు అవిసిపోయేలా ఏడ్చుకుంటూ అన్నాడు గోపాలు. అమాయకంగా ఎవరైనా సాయం చేస్తారేమో అని అందరివైపూ దీనంగా చూస్తున్న గోపాలు భుజంమీద ఒక చెయ్యి పడింది. ఎవరా అని చూస్తే ఒక కొత్త ఆయన. నిలువెత్తు మానవత్వం మూర్తిభవించినట్లు నిలుచున్నాడు ఆ పెద్దాయన. బాబూ, నువ్వు ఎందుకేడుస్తున్నావు? వీరందరూ ఎందుకు గుంపైనారు? అడిగాడు వచ్చిన పెద్దాయన. గుంపులోనుంచి ఒకడు ముందుకు వచ్చి, వీడి అమ్మ చనిపోయింది సార్, వీళ్ళు దిక్కుమొక్కుల్లేనివాళ్లు, శవాన్ని పాతిపెట్టడానికి మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేశాం, వీడేమో ఊరందరూ కలిసి ఊరేగింపుగా దర్జాగా ఖననం చెయ్యాలంటాడు, అది అయ్యే పనేనా? ఇది న్యాయం కాదన్నట్లు చెప్పాడువాడు. బాబూ, అమ్మను చూస్తాం, పద. వచ్చిన పెద్దమనిషి గోపాల్ను లోనికి తీసుకొనిపోయి గోపాల్ అమ్మను చూశాడు. ఆమెను చూసిన పెద్దాయన దిగ్భ్రాంతికి గురయ్యాడు. అమ్మా, హేమా అంటూ కుప్పకూలిపోయాడు. చూస్తున్నవారమంతా అవాక్కై ఆశ్చర్యంతో స్థాణువులైపోయారు. అప్పటికి 5 రోజుల కిందటే ఎలాగోలా ఓపిక చేసుకుని సొక్కుతూ సోల్తూ పోస్టాఫీసుకు పోయి కార్డు పొని తమ పరిస్థితిని వివరిస్తూ తన కొడుకు గోపాల్ని తీసుకొని పోవలసిందిగా కోరుతూ జాబు రాసింది హేమ. అన్న జాబు చూసి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది. అమ్మా, హేమా, నీ అన్నను వచ్చానమ్మా, నీకోసం 10 సంవత్సరాల నుండి వెతకని చూటులేదు చెల్లిమ్మా, చివరికి శవమై కనిపించావా తల్లీ? అష్టైశ్వర్యాలతో బతకాల్సిందానివి, అష్టకష్టాలు పడి చివరికి అనాథగా మరణించావమ్మా అని గోడుగోడునా దుఃఖించాడు హేమ అన్న నరేంద్రస్వామి. నీ కొడుకును గొప్పగా చదివించి ఉన్నత స్థోయికి తెస్తానమ్మా, ఏ కొరతా లేకుండా చూసుకుంటాను తల్లీ, నిన్ను నీ కొడుకులో చూసుకుంటాను చెల్లిమ్మా అంటూ కన్నీరు మున్నీరైనాడు నరేంద్రస్వామి. గోపాల్ను దగ్గరకు తీసుకుని, బాబూ, నేను నీ మామయ్యను బాబూ, ఇక నీకేం భయం లేదురా, నీకు నేనున్నాను, నీ ఎదుగుదలకు నేను ఊతమవుతాను అంటూ గోపాల్ను గుండెలకు హత్తుకున్నాడు. మావయ్యా, నువ్వు ఎప్పటికైనా మమ్మల్ని వెదుక్కుంటూ వస్తావని అమ్మ చెప్పింది మావయ్యా అని మావయ్యను అల్లుకుపోయాడు గోపాలు. బాబూ, అమ్మను వైభవంగా ఊరేగింపుగా తీసుకుపోయి ఖననం చేస్తాం, అమ్మకు అందమైన సమాధి కట్టిద్దాం, ఆ తర్వాత నిన్ను ఊరికి తీసుకునిపోయి అపరూపంగా చూసుకుంటారు, ఇక నీకు ఏ కష్టాలూ ఉండవు అని చెప్పుకుంటున్న మామా అల్లుళ్లను చూసి ఊరివాళ్లందరూ ఇందాకట్నుండి తాము ప్రవర్తించిన మానవత్వం లేని ప్రవర్తనకు నిర్లజ్జగా తలవంచుకొని నిలబడ్డారు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.